అని తక్కువ చేయకూడదు. మూడోది సంసార ధర్మము తక్కువ చేయకూడదు. ఈ మూడు కూడా ప్రాథమికమైన అవసరాలు. అమ్మా వినండి ప్రియమైన సహోదరులారా, చాలామంది భర్తలు ఈ మూడిట్లో ఏదో ఒకటి తక్కువ చేస్తున్నారు. నా భర్త నాతో సరిగ్గా మాట్లాడతలేదు, సరిగ్గా ఉండట్లేదు, అర్థమవుతుందా, ఏంటో నా జీవితము ఎలాగే ఉంటుంది, నన్ను ఎవరు పట్టించుకుంటారు అనుకోకు. నీ విషయంలో కూడా దేవుడు ఎంతో కనసని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అర్థం చేసుకోండి. అన్యాయంగా బాధింపబడుతున్నా, అది శారీరకంగానైనా లేకపోతే మానసికంగానైనా, అది కుటుంబ పరంగానైనా, అది వ్యక్తిగతంగానైనా, ఈ దాసి పట్లే అంత కనసని కలిగి ఆ దాసికి ఆహారాన్ని తక్కువ చేయకు, వస్త్రాన్ని తక్కువ చేయకు, తర్వాత సంసార ధర్మాన్ని తక్కువ చేయకు అని దేవుడు చెప్తున్నాడే. మరి నువ్వు ఆయన రక్తం చేత కడగబడిన నీ పట్ల, కుమారుని పట్ల, కుమార్తె పట్ల దేవుడు ఎంత కనసని కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడ కూడా కృంగిపోకూడదు. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మొదటి దానికి తక్కువ చేయకూడదు. చెప్పండి. బాధ్యత లేని భర్తలో, బాధ్యత లేని కుటుంబంలో ఉన్న స్త్రీలు, వారి బాధ్యతల్ని నిర్వర్తించలేని ఫ్యామిలీ లైఫ్స్ ఈ రోజున తగలడ్డాయి. అందుకే దేవుని యొక్క వాక్యము కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారట? దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుంది? 7వ అధ్యాయంలో 2వ వచనంలో, అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. ఏ భర్త ఉండాలి? అద్దె భర్తలు ఉండకూడదు అమ్మాయి అని అర్థం. మరి ఎందుకు రాశారు ఈ మాట? సొంత భర్త, సొంత భార్య ఉండాలట. భార్య భర్తకును, చెప్పండి, భర్త భార్యకును, అలాగుననే భార్య భర్తకును వారి ధర్మములు ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం చెప్తుంది అది. అమ్మా, ఎవరి ధర్మాలు ఏం చేయాలి? వారు నిర్వర్తించాలి. నాకు బాధ్యత లేదు, నువ్వే అప్పు చేసావు, నువ్వే కట్టుకో అనకూడదు. భర్త అప్పులో భార్య ఏం చేయాలి? పాలు పంపులు పొందాలి. అర్థమవుతుందా? భార్య అప్పులో భర్త ఏం చేయాలి? పాలు పంపులు పొందాలి. లేకపోతే భర్త కష్టంలో భార్య ఏం చేయాలి? పాలు పంపులు పొందాలి. అర్థం చేసుకోండి సహోదరులారా. చాలామంది బాధ్యత రహితంగా ఉండడం మూలంగా ఈ రోజున కుటుంబాలు బ్రేక్ అయిపోతున్నాయి. కుటుంబాలు ఈ రోజున, నా బాధ్యత ఏంటి భర్తగా? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? న్యాయ విధి ఏంటి నా పట్ల? దేవుడు విధించిన న్యాయ విధులేంటి? ఎవరి ధర్మం చొప్పున వాళ్ళు ఏం చేయాలి? చెప్పరేంటమ్మా? జరిగించాలి. హల్లెలూయా. కాబట్టి దాసీల పట్ల, దాసుడి పట్ల దేవుడు ఇస్తున్న న్యాయ విధులు మనకు అర్థమవుతున్నప్పుడు ఆయన ఎంత న్యాయవంతుడో అనే సంగతి మనకి అర్థమవుతుంది. నిర్గమకాండం ఒకసారి